హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈరోజు వీడియోలో మనకి టోటల్గా 5 నోటిఫికేషన్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే యునైటెడ్ ఎయిర్లైన్స్, బేకర్ హ్యూస్, అదేవిధంగా ట్రెల్లిక్స్, కాంటార్ అండ్ అమెజాన్ నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఆ జాబ్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వకముందే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే అమెజాన్ నుంచి ఎస్పీఎస్ అసోసియేట్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ జరుగుతుంది. ఎస్పీఎస్ అంటే సెల్లర్ సపోర్ట్ అసోసియేట్ అనమాట. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. అండ్ 2020 నుంచి 2024 బ్యాచెస్ వరకు అందరూ అప్లై చేసుకోండి. మీకు స్కిల్ సెట్ చూసుకుంటే స్పీక్, రైట్ అండ్ రీడ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. వర్క్ ఏ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్, షిఫ్ట్ ఆర్ వర్క్ ఏరియా ఇంక్లూడింగ్ వీకెండ్స్, నైట్స్ ఆర్ హాలిడేస్. మీరు వీకెండ్స్, నైట్స్, హాలిడేస్ అదేవిధంగా షిఫ్ట్ ప్రకారం అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు. ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు అనమాట. షుడ్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్, షుడ్ బి ఏ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ద సెల్లర్ సపోర్ట్ అసోసియేట్ యాక్ట్ యాస్ ద ప్రైమరీ ఇంటర్ఫేస్ బిట్వీన్ అమెజాన్ అండ్ అవర్ బిజినెస్ పార్ట్నర్స్. The seller support associate will be responsible for providing timely and accurate operational support to merchants selling on the Amazon platform. రీసెంట్గా మన ఫాలోవర్స్లో ఒకరు ఎస్పీఎస్ అసోసియేట్కి అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో మీరు కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కంపల్సరీ అప్లై చేసుకోండి. ఇది కూడా చాలా మంచి ఆపర్చునిటీ. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే కాంతార్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు వీళ్ళు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీటెక్ ఆర్ బీఈ అడుగుతున్నారు. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎంసీఏ కూడా అప్లై చేసుకోవచ్చు. 2021 నుంచి 2024 బ్యాచెస్ వరకు అందరూ ఎలిజిబుల్ అవుతారు. స్కిల్డ్ ఇన్ కోడింగ్ అండ్ డీబగ్గింగ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, ప్రొఫిషియన్సీ విత్ డేటాబేస్ డిజైన్ అండ్ రైటింగ్ ద ఎస్క్యూఎల్ క్వరీస్, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ హెచ్టిఎంఎల్, జావాస్క్రిప్ట్ అండ్ సిఎస్ఎస్ అడుగుతున్నారు. అబిలిటీ టు క్విక్లీ లెర్న్ అండ్ స్టే కరెంట్ విత్ new technologies, ability to work in a high-paced dynamic environment with broad level of requirements, deadlines and pressures. Team player అయి ఉండాలి, decision making తెలిసి ఉండాలి, ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇవన్నీ చాలా బేసిక్ స్కిల్ సెట్ అనమాట. వర్క్ లొకేషన్ అయితే బెంగళూరులో ఉంటుంది. సో మీరైతే కంపల్సరీ అప్లై చేసుకోండి. ఇది కూడా చాలా మంచి ఆపర్చునిటీ. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే ట్రెల్లిక్స్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అడుగుతున్నారు. కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అనమాట. ఫ్రెషర్స్ నుంచి అప్ టు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు స్కిల్ సెట్ చూసుకుంటే సి++ అయితే మీకు తెలిసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ విత్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ కమాండ్ లైన్ టూల్స్ అనమాట. అంటే మీకు లైనెక్స్ మీద మీకు బేసిక్ నాలెడ్జ్ ఉన్నా పర్లేదు, అప్లై చేసుకోండి యాజ్ అ ఫ్రెషర్గా. అండ్ కమాండ్ లైన్ టూల్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్స్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అబిలిటీ టు వర్క్ ఇన్ టీమ్ ఎన్విరాన్మెంట్. ఇది కూడా వర్క్ లొకేషన్ బెంగళూరే. ఇది కూడా మంచి ఆపర్చునిటీ అప్లై చేసుకోవడానికి. రిమైనింగ్ నోటిఫికేషన్స్ చూసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ సండే ఈవినింగ్ 6 PMకి మన ఎఫ్ఎల్ఎం ఏఐ అడ్వాన్స్మెంట్ ఇన్ ఎక్సెల్ అని ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నాము. ఈ వెబినార్లో అసలు ఎక్సెల్ని నార్మల్గా ఎలా యూజ్ చేయాలి, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్తో ఎలా యూజ్ చేయాలి, మన యొక్క వర్క్ ప్రొడక్టివిటీ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది, టైం అనేది ఎలా సేవ్ అవుతుంది, ఎఫిషియెంట్‌గా ఎలా వర్క్ చేయగలము, ఎక్సెల్‌లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ సెషన్‌లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్‌గా ఫ్రీ అనమాట. ఎవరైతే ఎక్సెల్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎక్సెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే బిజినెస్ అనలిస్ట్ ఉన్నారో వాళ్ళకి, మాన్యువల్ టెస్టర్స్‌కి, అదేవిధంగా డేటా సైంటిస్ట్‌లకి, ఇంకా సమ్ బిజినెసెస్ కూడా ఎక్సెల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎవరైతే ఎక్సెల్ మీద నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో, లేదా ఎక్సెల్‌లో ఒక కొత్త టెక్నాలజీస్‌ని తెలుసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా ఈ సెషన్స్‌కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ వెబినార్ యొక్క రిజిస్ట్రేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. లేదా మీరు ఫ్రంట్ లైన్స్ ఎడ్యుటెక్ పేజ్‌కి వచ్చి ఈ బయో నుంచి కూడా మీరు రిజిస్టర్ అవ్వచ్చనమాట. సో, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే బేకర్ హ్యూస్ నుంచి ఎర్లీ కెరీర్ ట్రైనీ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. ఓఎఫ్ఎస్సి డిజిటల్ అనమాట. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్ ఇన్ బిజినెస్ రిలేటెడ్ బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిగ్రీ. ఏం లేదు, బ్యాచిలర్ డిగ్రీలో మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అడుగుతున్నారు. లేదా బిజినెస్ రిలేటెడ్ అంటే మీరు ఎంబీఏ, ఎంసీఏ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ యువర్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఇన్ ద లాస్ట్ 24 మంత్స్. అంటే లాస్ట్ 24 మంత్స్‌లో ఎవరైతే గ్రాడ్యుయేట్ అయ్యారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. సో, దాని ప్రకారం చూసుకుంటే 2022, 23, 24 బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీ ఫ్లూయెంట్ ఇన్ ఓరల్ అండ్ రైటింగ్ ఇంగ్లీష్ అండ్ హ్యావ్ ఎఫిషియంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. బీ ఏబుల్ టు రీలొకేట్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ యువర్ ఇంటర్న్‌షిప్ లొకేషన్స్ వ్యారీ. ఈ వర్క్ లొకేషన్ చూసుకుంటే మీకు కొచ్చిలో ఉంటుంది, కేరళ అనమాట. సో, ఎవరైతే ఇదొక ఇంటర్న్‌షిప్ టైపు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ అప్లై చేసుకోండి.
లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ నుంచి డేటా సైన్స్ ఇంటర్న్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అడుగుతున్నారు. ఆన్‌గోయింగ్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ ఇంజినీరింగ్, టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, ఆపరేషన్స్ రీసెర్చ్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ ఎకనామిక్స్. చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. సో, దీనికి రిలేటెడ్‌గా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. నో ప్రియర్ ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ అంటున్నారు. సో, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా మీకు అవసరం లేదు. 2022, 23, 24 బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ మెషిన్ లెర్నింగ్ ఫండమెంటల్స్ లైక్ మోడల్ ట్రైనింగ్, వాల్యుయేషన్, బ్యాగింగ్, బూస్టింగ్, జీబీడీటీ, న్యూరల్ నెట్వర్క్స్ ఎక్సెట్రా. ప్రొఫిషియంట్ విత్ పైథాన్ అండ్ ఎస్‌క్యూఎల్ అనమాట. డేటా సైన్స్ వాళ్ళకి పైథాన్ అండ్ ఎస్‌క్యూఎల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎవరైతే డేటా సైన్స్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నారో లేదా సీఎస్‌సిలో డేటా సైన్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ. ఈ 5 జాబ్ నోటిఫికేషన్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ ఏఐ ఎక్సెల్ సెషన్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. అంటే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూస్‌ఫుల్ అయినట్టయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా సరే జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటే వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ జాబ్ నోటిఫికేషన్స్. డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా అండ్ సైనింగ్ ఆఫ్.